నమస్తే, వెల్కమ్ టు లియో. సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గత 2019 నుంచి 24 వరకు అన్ని శాఖలకు తానే అయ్యి నడిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే 2019 నుంచి 24 కన్నా ముందు మనం చూసుకుంటే విజయసాయిరెడ్డి ప్రతి దాంట్లో కూడా ఏటుగా ఉన్నారు, అది కూడా అందరికీ తెలిసిందే. అయితే 2019 నుంచి 24 దాకా మనం చూసుకుంటే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ప్రతిదీ స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వడం మనందరికీ తెలిసిందే. అయితే అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన సకల శాఖ మంత్రిగా ఉంటూ తన కొడుకైనటువంటి సజ్జల భార్గవ్ని సోషల్ మీడియాకి సంబంధించి కన్వీనర్గా పెట్టడం అందరికీ తెలిసిందే. అయితే 2019 నుంచి 24 దాకా సోషల్ మీడియాలో వైసీపీ ఎలాంటి పోస్టులు పెడుతుంది ఏంటి అనేది ఇది కూడా అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు పోలీసుల్ని కాదు, డాక్టర్లని కాదు, న్యాయస్థానాల్ని కాదు, న్యాయమూర్తుల్ని కాదు, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి నచ్చకపోతే ఎలాంటి విమర్శలు చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనిపైన విచారణకు వచ్చినటువంటి సందర్భంలో న్యాయమూర్తులు కూడా ఒక మాట అన్నారు. ఏదైతే అప్పుడు పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థిస్తూ ఇది కాదు, మేము పెట్టినటువంటి యొక్క ఆలోచన ఇది, మేము ఈ విధంగా పెట్టాం, కానీ మీరు అనుకున్నట్టుగా మేము న్యాయస్థానాలు కానీ న్యాయమూర్తుల్ని కానీ లేదా మిగతా రాజకీయ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కానీ వాళ్ళు ఇలా విమర్శించలేదు అని మాట్లాడడం ఏదైతే వైసీపీ కప్పిపుచ్చుకునేటువంటి ఒక ప్రయత్నాలు చేసిందో వీటిని న్యాయమూర్తులు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు నమ్మలేదు. కనీసం మీరు పెట్టిన దాని అర్థం ఏంటో కూడా తెలుసుకోలేనంత దుస్థితిలో ఉన్నాము మేము, మాకు అర్థం కాదా, మాకు తెలుసు మీరు ఏ కోణంలో పెట్టారు, ఎవరిని ఎలా విమర్శిస్తున్నారో మాకంతా తెలుసు అని చెప్పేసి న్యాయస్థానాలు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు చెప్పడం కూడా ఇటీవల కాలంలో 2-3 రోజులుగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇదే విషయంలో అది కాక గత 2019 నుంచి 24 దాకా కావచ్చు, అప్పటికి సంబంధించి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాకుండా 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాడులు ఇంకా విపరీతంగా పెంచడం కూడా మనం చూసాం. అయితే వీటికి సంబంధించి సజ్జల భార్గవరెడ్డి అంటే సకల శాఖ మంత్రి గారి కొడుకు అయినటువంటి ఒక సజ్జల భార్గవ్కి ఈరోజు మంగళగిరి పోలీసులు ఎవరైతే ఉన్నారో నోటీసులు ఇచ్చారు. ఖచ్చితంగా ఈరోజు 3 గంటలకి విచారణకు హాజరు కావాలని అయితే కోరారు. అయితే మనం చూస్తూ వస్తున్నాం వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అందుకోగానే పోలీస్ స్టేషన్కి వస్తున్నారా అంటే లేదు. అటువంటి సకల శాఖ మంత్రి గారి యొక్క కొడుకైనటువంటి ఒక సజ్జల భార్గవరెడ్డి వస్తాడంటే చెప్పలేం. ఎందుకు అంటే మనం చూసాం గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినప్పుడు కొంత నేను ఈరోజు రాలేను, మరుసటి రోజు వస్తానో లేదా కొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పడం, తర్వాత చెప్పిన తర్వాత పోలీసుల ముందు హాజరవ్వడం, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఎక్కడా కూడా తను కనీసం సపోర్ట్ కూడా చేయకపోవడం, కనీసం ఆన్సర్ చేయకపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పోలీస్ శాఖ మాత్రం చాలా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎలాంటి నొసుగులు ఉంటాయో ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకరోజు లేదా 2 రోజులు ఏదైనా సరే కొంత టైం గ్యాప్ వచ్చినా సరే వాళ్ళ మీద మాత్రం ఆధారాలతో సహా వాళ్ళనైతే ప్రశ్నల వర్షాలు అయితే కురిపిస్తూ వస్తున్నారు. అయితే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంతటి ఏమంటారు పాపాత్ముడు అని చెప్పేసి అనాలా లేదా దుర్మార్గుడు అనాలా అనేది తెలియదు, కానీ సొంత తల్లి చెల్లిపైన కూడా పోస్టులు పెట్టినటువంటి ఒక సజ్జల భార్గవరెడ్డిని పక్కనే పెట్టుకొని ఇలా చిక్కటి చిరునవ్వుతో చాలా చక్కగా ఎలాగా మాట్లాడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే కాకుండా వైసీపీ హయాంలో తల్లిని కావచ్చు, చెల్లిని కావచ్చు, తన కుటుంబ సభ్యులైనటువంటి ఒక వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆ వయసులో దాదాపు చనిపోయిన తర్వాత అక్రమ సంబంధాలు కట్టడం కావచ్చు, సాక్షి పేపర్లు వేయడం కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు, అదేవిధంగా తమకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు ఎలాంటి వార్తలు ప్రచురించారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత హఠాత్తుగా వెయ్యకుండా అప్పటికీ ఏదన్నా మాటలో మాయో చేసేసి వైఎస్ సునీత గారిని తన దారిలోకి తెచ్చుకోవాలని చెప్పేసి అనుకున్నారు. కానీ తన తండ్రి మరణం ఎలా జరిగిందో ఖచ్చితంగా తెలియాలి అని చెప్పేసి అనుకున్నటువంటి వైఎస్ సునీత గారు గతంలో మార్చ్ 15, 2019 రోజు జరిగినటువంటి హత్య ఫస్ట్ అది రక్తపు వాంతులని, లేదు గుండెపోటు అని,
తర్వాత సాయంత్రానికి అది గొడ్డెల పోటుగా, దాని తర్వాత మరుసటి రోజు చూసుకుంటే అది నారాసుర రక్త చరిత్రగా, దాని తర్వాత గూగుల్ టేక్అవుట్లో వచ్చినటువంటి ఒక ఆధారాలు బట్టి వైఎస్ భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఎవరైతే హత్య చేశారో వాళ్ళంతా ఏదైతే గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఒక ఎవరెవరు అక్కడక్కడ ఉన్నారని సంగతి సమాచారం తీసుకొని ఒక ప్రముఖ మీడియా ఛానల్లో వైఎస్ సునీత గారు వేయడం కూడా మనం చూసాం. ఎప్పుడైతే వైఎస్ సునీత గారు కంప్లీట్గా అడ్డం తిరిగారో అప్పుడు సునీత గారి పైన వారి భర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పైన కూడా సొంత తండ్రిని చంపింది వైఎస్ సునీత అండ్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ప్రచురించడం జరిగింది. వీటికి సంబంధించి కూడా సజ్జల భార్గవ రెడ్డి తన సోషల్ మీడియాకి సంబంధించి పూర్తి పవర్స్ను ఉపయోగించడం మనం చూస్తూ వస్తున్నాం. అదే కాకుండా మనం చూసుకుంటే మహిళల్ని ఎలా కించపరిచారు, మహిళలపైన ఎలాంటి అసభ్య పోస్టులు పెట్టారు, టీడీపీ పార్టీకి సంబంధించిన కావచ్చు లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళల్ని ఎలాగా మార్ఫింగ్ చేసినటువంటి ఒక కొన్ని ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలోనే జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పాపం పండింది, ఖచ్చితంగా జైలు పాలు అవ్వక తప్పదు అన్నట్టుగా వాస్తవానికి ఈ రోజుల్లో చూసుకుంటే మన టీవీ కాకుండా పత్రికలు కాకుండా ఎక్కువగా వినియోగించేది మాత్రం మన దగ్గర ఉన్న చేతులు ఉండేటువంటి ఒక మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్లో వచ్చేటువంటి ఒక వార్తలు ఏవైతే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వం తరఫున అప్పుడు 2019-24 దాకా పూర్తిగా సజ్జల భార్గవ రెడ్డి ఎలాగా చేశాడు, ఎలాంటి అవాస్తవాలైనటువంటి వార్తలు ఎలాగా తను సోషల్ మీడియాలో పెట్టాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవే కాకుండా డిజిటల్ కార్పొరేషన్ అనేటువంటి ఒక కార్పొరేషన్ ద్వారా ఆ కార్పొరేషన్లో వచ్చేటువంటి ఒక ఫండ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని వందల కోట్లు కూడా తను దుర్వినియోగం చేశాడని చెప్పి దానిపైన విజిలెన్స్ కూడా ఇప్పుడు నడుస్తూ వస్తుంది. అయితే మొత్తానికి డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన, అదేవిధంగా నారా లోకేష్ గారు ఎవరైతే ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారిపైన, వారి కుటుంబ సభ్యులపైన కూడా నీచంగా పోస్టులు పెట్టినటువంటి ఒక సజ్జల భార్గవ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్కి 3 గంటల ప్రాంతంలో విచారణకైతే పిలవడం జరిగింది. అయితే విచారణకి వస్తాడా పారిపోతాడా అంటే ఎక్కువ శాతం మనకి అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే పారిపోతాడేమో అని. ఎందుకంటే ఇవి మనం చెప్తున్నటువంటి మాటలు కాదు. వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, బేబమ్మ కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాజకసిరెడ్డి లాంటి వాళ్ళు కూడా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నోటీసులు అందుకున్న వెంటనే వారు నోటీసులు అందుకోకుండా వారు ఆ ఇంట్లో లేకుండా ఎవరో వాళ్ళ బంధువుల్లో లేకపోతే కుటుంబ సభ్యులో తీసుకోవడం, తర్వాత మాకు అందలేదని చెప్పేసి అనడం, లేదా తర్వాత లాయర్ ద్వారా హైకోర్టులో ముందస్తు బెయిల్ వేసుకోవడం, దాని తర్వాత సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్ వేసుకోవడం, ఇలాగా అన్ని రకాలుగా వాళ్ళు చేయాల్సినటువంటి ఒక భయపడి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఒక అన్ని అడ్డదారులు కూడా తొక్కి అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు కాని పక్షంలో అప్పుడు పరారయ్యేటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళలో దొరికాడని, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప కర్ణాటకలో దొరికాడని చెప్పి, అదే విధంగా చూసుకుంటే పలు వైసీపీ నేతలు కావచ్చు లేదంటే స్కాములు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలా పారిపోయి ఎక్కడెక్కడ దాక్కుంటున్నారు అని చెప్పి. అయితే ఇదే విషయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మంగళగిరి పోలీస్ స్టేషన్కి సజ్జల భార్గవ రెడ్డి వస్తాడా లేదా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా నెలకొంది. అయితే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణ చేసినప్పుడు కూడా సహకరించలేదని చెప్పి సజ్జల భార్గవ రెడ్డి ఇప్పుడు విచారణకి సహకరిస్తాడా లేదా అంటే తెలియనటువంటి ఒక పరిస్థితి. కాకపోతే ఏపీ పోలీసుల్ని ఇక్కడ ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకు అంటే వీళ్ళు విచారణకు పిలిచారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుడు ఎటువంటి కేసు లేకుండా ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ అయితే మీరు రండి, వచ్చిన తర్వాత మీకు చెప్తామని చెప్పి అరెస్ట్ అయిన తర్వాత కొన్ని కేసులు పెట్టడం జరిగింది. అది మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా 17A నోటీస్ అనేది వర్తిస్తుంది. ఖచ్చితంగా గవర్నర్ గారికి ఇంటిమేషన్ చేయాలి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారో చూసాం. అయితే ఇక్కడ వచ్చేసరికి సజ్జల భార్గవ రెడ్డి ఇలాంటి వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎక్కడా కూడా ఏపీ పోలీసులు పూర్తి సమాచారాన్ని, పూర్తి ఆధారాలని చేతిలో పెట్టుకొని వాళ్ళని అడిగినటువంటి ప్రశ్నలకి వాళ్ళు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటువంటి సమాధానాలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఆ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నప్పుడు ఆధారాలు చూపించి ఇది ఎవరు చేశారు, దీన్ని ఎలా చూడాలి, ఇది మీరు చేశారా లేదా అని చెప్పి అడగడం, దానికి కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ వాసుదేవరెడ్డి కానీ మిగతా లిక్కర్ స్కామ్లు ఎవరైతే ఉన్నారో
వాస్తవానికి విజయసాయిరెడ్డి గారు చెప్పింది మాత్రం ఒకే ఒక పేరు, లిక్కర్ స్కామ్లో. దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని. కానీ రాజ్ కసిరెడ్డి నుంచి దిలీప్ కావచ్చు, చాణక్య కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ధనుంజయ రెడ్డి కావచ్చు, ఇలాగా దాదాపు 7 మందిని అరెస్ట్ చేసినటువంటి వైనం మనకు తెలిసిందే. అయితే కొంత అనుమానాలు ఏంటి అంటే, ఏదైతే అప్రూవర్గా మారబోతున్నాడు విజయసాయిరెడ్డి, A2గా తను ఉండలేకపోతున్నాడు వైసీపీలో అని చెప్పి, అయితే ఒక్కొక్కరిని ఇరికిస్తున్నాడని చెప్పి కొంత వార్తలు అయితే వచ్చి, అదిగా మీడియా ముఖంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే వైవి విక్రాంత్ రెడ్డి కూడా ఏదైతే కాకినాడ సీపోర్ట్ విషయానికి సంబంధించి తను కర్త కర్మ క్రియ అంతా కూడా వైవి విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు. అదేవిధంగా లిక్కర్ స్కామ్లోకి వచ్చేసరికి రాజ్ కసిరెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పాడు. నిన్నగాక మొన్న చూసుకుంటే ఏదైతే విజయసాయిరెడ్డి పోస్ట్ పెట్టాడో, ఖచ్చితంగా నన్ను రెచ్చగొడుతున్నారు, నన్ను రెచ్చగొడితే జగన్ బట్టలు ఇప్పేస్తానని చెప్పేసి మాట్లాడాడు. అయితే అదేవిధంగా చూసుకుంటే సకల శాఖ మంత్రి కూడా ఏదైతే విజయసాయిరెడ్డి గారు వైసీపీ నుంచి లేదా జగన్ మనసులోంచి బయటికి రావడానికి లేదా జగన్ మనసులో స్థానం కోల్పోవడానికి కారణం ఒక పక్కన సకల శాఖ మంత్రి అయినటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఇక్కడ సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఎలా చేశారు, ఏం చేశారు, ఎన్ని కోట్లు కొల్లగొట్టారు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా విజయసాయిరెడ్డి ఇచ్చాడని చెప్పి కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్కి సజ్జల భార్గవ్ రెడ్డి వస్తాడా లేదా, మీరు వస్తున్నారా లేదా అనే దాని మీద ఒకసారి చూద్దాం. మొత్తానికి 3 గంటలకి మంగళగిరి పిఎస్ దగ్గర ఎలాంటి హడావిడి కనిపించబోతుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.